మూసీ ఒడ్డున మహాత్మా గాంధీ విగ్రహ ఏర్పాటును ఆయన మొన్నిమనవడు తుషార్ గాంధీ వ్యతిరేకించారు. గాంధీ విగ్రహం కోసం ఇళ్లను కూల్చేసి ప్రజలను ఇబ్బందులు పెట్టడం మహాత్ముడి సిద్ధాంతాలకు వ్యతిరేకమన్నారు. గాంధీ బతికి ఉన్న తన పేరుతో ఇలాంటి పనులు వద్దని చెప్పేవారన్నారు. ఇలాంటి పనులు చేయవద్దని సీఎం రేవంత్ రెడ్డిని ఆయన విజ్ఞప్తి చేశారు. మూసీ ఒడ్డున మహాత్మా గాంధీ విగ్రహ ఏర్పాటును ఆయన మొన్నిమనుడు తుషార్ గాంధీ వ్యతిరేకించారు. గాంధీ విగ్రహం కోసం ఇళ్లను కూల్చేసి ప్రజలను ఇబ్బందులు పెట్టడం మహాత్ముడి సిద్ధాంతాలకు వ్యతిరేకమన్నారు. గాంధీ బతికి ఉన్న తన పేరుతో ఇలాంటి పనులు వద్దని చెప్పేవారన్నారు. ఇలాంటి పనులు చేయవద్దని సీఎం రేవంత్ రెడ్డిని ఆయన విజ్ఞప్తి చేశారు. మూసీ ఒడ్డున మహాత్మా గాంధీ విగ్రహ ఏర్పాటును ఆయన మొన్నిమనవడు తుషార్ గాంధీ వ్యతిరేకించారు. గాంధీ విగ్రహం కోసం ఇళ్లను కూల్చేసి ప్రజలను ఇబ్బందులు పెట్టడం మహాత్ముడి సిద్ధాంతాలకు వ్యతిరేకమన్నారు. గాంధీ బతికి ఉన్న తన పేరుతో ఇలాంటి పనులు వద్దని చెప్పేవారన్నారు. ఇలాంటి పనులు చేయవద్దని సీఎం రేవంత్ రెడ్డిని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి. శ్రీలత, మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ ఈరోజు ట్విట్టర్లో స్పందిస్తూ తెలంగాణలో ఏదైతే గాంధీ సరోవర్ ప్రాజెక్టుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని చూసిందో, ఎక్కడైతే గాంధీ మహాత్ముడి విగ్రహాన్ని అతిపెద్ద భారీగా ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో దీనిపైన మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ ఈరోజు స్పందించారు. ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. ఇది దేశవ్యాప్తంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా దానిపైన చర్చ జరుగుతున్న పరిస్థితి. అంటే తుషార్ గాంధీ అందులో ఆ ట్విట్టర్లో మెన్షన్ చేసిన వాక్యాలను చూసుకున్నట్లయితే గాంధీ మహాత్మా గాంధీ విగ్రహాలని ఏదైతే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన విగ్రహాలు పెట్టడం కాదు, ఎత్తైన విగ్రహాలు పెట్టడం కాదు, ఆయన సూచించిన మార్గం, ఆయన సూచించిన ఆశయాలు, ఆయన ఆ ఆశయాలను కంటిన్యూ చేయాలి, ఆయన సూచించిన మార్గంలో నడవడమే అసలైన గాంధీ మహాత్ముడికి నివాళులు తప్ప ఆయన విగ్రహాలు పెట్టాలి, పేద ప్రజల ఇండ్లు కూలగొట్టాలి, ఆ ప్రాంతాల్లో మహాత్ముని విగ్రహాలు ఎత్తైన విగ్రహాలు పెట్టాలి అని ఆలోచించడం ఇది సరైనది కాదు అంటూ, ఇది ఇలాంటి ఆలోచన ఉంటే వెంటనే విరమించుకోవాలి అంటూ తుషార్ గాంధీ మాత్రం సీఎం రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసిన పరిస్థితి. అంతేకాకుండా ఏదైతే మహాత్మా గాంధీ కోసం నిధులు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, దేశంలో ఏ ప్రభుత్వమైనా విగ్రహాల ఏర్పాటు విషయంలో అత్యధికంగా డబ్బులు ఖర్చు పెట్టి నిధులను దుర్వినియోగం చేస్తూ పేద ప్రజల డబ్బు, అది ఒక రాష్ట్రం అభివృద్ధి కోసం, సంక్షేమ పథకాల కోసం, విద్య వైద్యం లాంటి పథకాల కోసం ఈ డబ్బును వినియోగించాలి తప్ప ఇలాంటి అడగోలిగా ఆ నిధుల్ని తీసుకెళ్ళి విగ్రహాల ఏర్పాటు చేయడం వల్ల ఏమొస్తుంది, ఎత్తైన విగ్రహాలు పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది, అది ఆ తెలంగాణ రాష్ట్రానికే కాదు ఏ రాష్ట్రంలో పెట్టినా కూడా ఆ రాష్ట్ర ప్రజలకు ఓనగూరే ప్రయోజనం ఏంటి,
ఆ విగ్రహాల వల్ల ఏం ఓనగూరుతుంది రాష్ట్ర ప్రయోజనాలకు, రాష్ట్రం అభివృద్ధి ఏం చెందుతుంది? ఆ విగ్రహాలకు పెట్టే డబ్బేదో విద్యకు వైద్యానికి ప్రభుత్వం కేటాయిస్తే బాగుంటుంది కదా అనే విధంగా ఆ మీనింగ్ దాన్ని స్పష్టంగా మెన్షన్ చేస్తూ ట్వీట్ చేసిన పరిస్థితి. మహాత్మా గాంధీ ఆశయాలను నిలబెట్టండి, ఆ మహాత్మా గాంధీ ఆశయాలు ఆయన సూచించిన బాటని ఫాలో అవ్వండి, అదే అసలైన నివాళి తప్ప అంటే దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ మహాత్మా గాంధీ విగ్రహాలు లేవా? ఉన్న విగ్రహాలనే పట్టించుకునే నాదుడు లేడు. ఇక ఎత్తైన విగ్రహాలు పెట్టి తెలంగాణలో కావచ్చు ఎక్కడైనా ప్రతి రాష్ట్రంలో ఈ విగ్రహాలు పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. దానివల్ల అక్కడ ఆ బడ్జెట్ అక్కడ రాష్ట్రంలో కేటాయించాలి, ఆ విగ్రహానికి స్థలం కావచ్చు, విగ్రహ ఏర్పాటు కావచ్చు, అక్కడ ఏదైతే కొన్ని నిర్మాణాలు ఇప్పుడు ఆల్రెడీ నివాసం ఉంటున్న పేద ప్రజలని మనం ఈ విషయంలో తుషార్ గాంధీ స్పందించడానికి గల కారణం ప్రధానమైనది ఈ గాంధీ సరోవర్ కోసం ఏదైతే నిర్ణయించారో ఆ ప్రాంతంలో అపార్ట్మెంట్లు కావచ్చు, పేద ప్రజలని ఖాళీ చేయించే దిశగా అక్కడ అధికారులు ఏదైతే ప్రయత్నాలు చేశారో వీటి అన్నిటిపైన తుషార్ గాంధీ దృష్టికి వెళ్ళడంతో మహాత్మా గాంధీ దీన్ని బ్రతికున్న ససేమిరా అనేవాడు మొదటి నుంచి అయినా తను అప్పుడైనా బతుకున్నప్పుడు మహాత్మా గాంధీ చెప్పేవాడు, నా విగ్రహాలు కాదు ఆచరణలో పెట్టాల్సింది వేరే, నేను సూచించిన మార్గాలు తప్ప అహింసా మార్గాన్ని సూచించాను తప్ప ఈ హింసా మార్గాన్ని ఎంచుకోవద్దు ఎక్కడ అనేది మాత్రం మహాత్మా గాంధీ చెప్పారు. దాన్ని ఫాలో కాకుండా హింసా మార్గంలో ప్రజల్ని ఇబ్బంది పెట్టి విగ్రహాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముంది అంటూ తుషార్ గాంధీ మాత్రం ట్వీట్ చేసిన పరిస్థితి. దీనిపైనే అటు కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గాంధీ మహాత్ముడి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళండి తప్ప గాంధీ మహాత్ముడి విగ్రహాలతోటి ఎత్తైన విగ్రహాలతోటి ఏం ఉపయోగం లేదంటూ మాత్రం నొక్కి తను ట్వీట్ చేసిన పరిస్థితి అయితే చూసుకోవచ్చు శ్రీలత. శేఖర్, దీనిపైన ఈ ట్వీట్ పైన సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందించారు? రైట్, ఇప్పటివరకైతే శ్రీలత సీఎం రేవంత్ రెడ్డి దానిపైన స్పందించినట్టుగా లేదు. కాకపోతే ఇప్పటికే తను ట్విట్టర్లో సీఎం రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ తుషార్ గాంధీ మాత్రం మెన్షన్ చేసిన పరిస్థితి. దానిపైన ఇప్పటికే అంటే విరమించుకునే దిశగా ఉన్నారా లేదంటే గాంధీ మహాత్ముడి విగ్రహ ఏర్పాటు పైన తెలంగాణ ప్రభుత్వం పూనుకున్న నేపథ్యంలో తుషార్ గాంధీ ట్వీట్ మాత్రం దేశవ్యాప్తంగా అటు ప్రతిపక్షాలు తెలంగాణలో అందరికీ మాత్రం ఇది తుషార్ గాంధీ ట్వీట్ని వాళ్ళు సమర్థిస్తూ అందరు ట్వీట్ చేసిన పరిస్థితి, మద్దతు పలికిన పరిస్థితి అయితే కనబడింది. ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఇంతవరకు ఎలాంటి స్పందన అయితే లేదు. శేఖర్, ఈ ట్వీట్ పైన అధికారుల నుంచి కానీ ప్రజల నుంచి కానీ ఎలాంటి స్పందన వస్తుంది? రైట్, ఎస్ శ్రీలత, అంటే ఈ ట్వీట్ని తీసుకొని అక్కడ ప్రజలు ఏదైతే గాంధీ సరోవర్ చుట్టుముట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే నిన్నమన్న ఆందోళనలు చేపట్టారో ఆ ఇండ్ల కూల్చివేతలకు సంబంధించి వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహాత్మా గాంధీ మునుమనుడే స్వయంగా ఈ ట్వీట్ ఇవ్వడం పట్ల వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది కదా తెలంగాణ అంటే ఇక్కడ ప్రజలు మహాత్మా గాంధీ విగ్రహాలు పెట్టాలి అని ఎప్పుడు గాంధీ మహాత్ముడు కోరుకోలేదు కనుక అలాంటి వ్యక్తి అంటే పేద ప్రజల ఇండ్లను కూలగొట్టి విగ్రహాలు పెట్టాలని ఎక్కడ చెప్పలేదని స్వయంగా మహాత్మా గాంధీ మునిమనుడు కూడా ట్వీట్ చేయడం పట్ల వాళ్ళైతే ఆనందం వ్యక్తం చేస్తూ ఆ ట్వీట్ని ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా ప్రతి దగ్గర షేర్ చేసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతున్నది శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ శేఖర్.